లిక్కర్ స్కామ్ కేసులో సిబిఐ పిటిషన్పై ఇవాళ విచారణ చేపట్టనుంది రౌజ్ అవెన్యూ కోర్టు. ఎమ్మెల్సీ కవితపై సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్ను పరిగణలోకి తీసుకునేందుకు కవిత దాఖలు చేసిన డిఫాల్ట్ బెయిల్ పిటిషన్పై విచారణ చేపట్టనుంది. ఈ మేరకు ట్రయల్ కోర్టు జడ్జి కావేరి భవేజా ఆధ్వర్యంలో కవిత బెయిల్ పిటిషన్పై విచారణ కొనసాగనుంది. ఇంతకుముందు జరిగిన విచారణలో ఛార్జ్షీట్ను పరిగణలోకి తీసుకోవాలో లేదో అన్న అంశంపై కౌంటర్ దాఖలు చేయాలని సిబిఐని జడ్జి కావేరి భవేజా ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి సిబిఐ కేసులో కవితకు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయాలంటూ కోర్టుకు తన వాదనలను విన్నవించారు కవిత తరపు న్యాయవాది. నిన్న ఇరుపక్షాల వాదనలు విన్న జడ్జి కావేరి భవేజా విచారణకు ఇవాల్టికి వాయిదా వేసింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.